గోదావరి అంటేనే గుర్తొచ్చేది మన చేపల పులుసు రుచి. చిన్నప్పటి నుంచి తింటూ వస్తున్న ఈ పుల్ల పుల్లని రుచి ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది. ఈరోజు మన గోదావరి స్టైల్ చేపల పులుసు చేద్దాం. దీనికి నేను బొచ్చు అనే చేప తీసుకున్నాను. ఇది దాదాపు 2 కిలోలు ఉంది. తాజాగా ఉందో లేదో తెలుసుకోవడానికి దాని మొప్ప తీయాలి. అలా తీసి చూడగానే ఎర్రగా ఉండాలి. అలాగే కోసేటప్పుడు రక్తం రావాలి. తర్వాత దాని పులుసు తీసి ముక్కలుగా కట్ చేసి తెచ్చుకున్నాను. మీకొకటి తెలుసా, ఆ పులుసునే లిప్స్టిక్ తయారీలో కూడా వాడతారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాటిని మళ్ళీ బాగా శుభ్రం చేయాలి. ముందుగా పసుపు ఉప్పు వేసి బాగా కడగాలి. తర్వాత పల్చని మజ్జిగలో కూడా కొంచెం పసుపు వేసి శుభ్రం చేస్తే చేపలకు ఉన్న నీచు వాసన అంతా పూర్తిగా పోతుంది. శుభ్రం చేసిన చేప ముక్కలను పక్కన పెట్టి ఒక పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకొని నీళ్ళలో నానబెట్టాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఒక పెద్ద ఉల్లిపాయను ముక్కలుగా కోసి వేయాలి. చిన్న ఉల్లిపాయలు అయితే 3, మధ్య సైజు అయితే 2 వేసుకోవాలి. వాటితో పాటు 3 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా 6 నుంచి 7 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. పులుసు పెట్టుకోవడానికి ఇలాంటి ఒక దాక కానీ మట్టి దాక కానీ తీసుకోవచ్చు. మట్టి దాకలో చేస్తే రుచి ఇంకా బాగా వస్తుంది. ముందుగా నూనె వేసి అందులో పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ వేసి రంగు మారే వరకు వేయించాలి. తర్వాత దాంట్లోనే కారం పొడి, ఉప్పు వేసి కలపాలి. వెంటనే చేప ముక్కలు వేసి నానబెట్టిన చింతపండు నీళ్లు కలపాలి. మీకు కావాల్సినంత నీళ్లు వేసుకోవచ్చు. స్పాచులా ఉపయోగించకుండా మిటెన్స్తో గిన్నెను స్లోగా ఊపుతూ కలపాలి. మూత పెట్టి 15 నుంచి 20 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి ఒకసారి కలిపి గ్యాస్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి ఆవకాయ నూనె వేసుకుంటే రుచి మరో లెవెల్కి వెళ్తుంది. అంతే, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా చాలా వస్తున్నాయి.